The simple interest on a certain sum of money at the rate of 5% per annum for 8 years is 840. Simple interest ఇది. The rate of interest for which the same amount of interest can be received on the same sum after 5 years. ఓకే, అర్థమైంది కదా. తెలుగులో కూడా చెప్పి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నిర్దిష్ట అసలుపై 5% వడ్డీ రేటుతో 8 సంవత్సరాలకు వడ్డీ అనేది 840 వచ్చింది. అదే వడ్డీని అదే అసలుపై 5 సంవత్సరాల్లో పొందాలంటే వడ్డీ రేటు ఎంత? ఓకే, నార్మల్గా సమ్ అనేది ఇవ్వలేదు, కానీ సేమ్ సమ్ రెండు కేసుల్లో కూడా సేమ్ సమ్ము. ఆ సమ్మని 5% వడ్డీతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% అయ్యి టైం అనేది ఏమో 8 years అయితే వీడికేమో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 840. సో ఇదే ప్రిన్సిపల్పై ఇక్కడ ప్రిన్సిపల్ పిఏ, ఇక్కడ పిఏ, ఇదే ప్రిన్సిపల్పై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ తీసుకోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేరే తీసుకోవాలి. అండ్ టైం కూడా మారుతుంది 5 సంవత్సరాలకి. ఇదే ప్రిన్సిపల్పై 5 సంవత్సరాలకి వడ్డీ సేమే, ఇంతే రావాలి. వడ్డీ అనేది 840 రావాలి. అప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం ఇవ్వాలి అని అడిగాడు క్వశ్చన్. ఓకే, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్. సో అప్పుడు మీరు PTR/100, ఇక్కడ PTR/100, ఇక్కడ PTR/100 రెండింటిలో ఈక్వల్ చేసేవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా 840, ఇక్కడ 840 కదా సింపుల్ ఇంట్రెస్ట్. ఈక్వల్ చేసేయండి. ఇక్కడ ప్రిన్సిపల్ సేమ్, ఇక్కడ ప్రిన్సిపల్ సేమ్. సో ప్రిన్సిపల్ని క్యాన్సిల్ చేసేయండి. ఇటు సేమ్. టైం అనేది ఇక్కడ 8 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% బై 100 ఈక్వల్ టు ఇక్కడ టైం అనేది 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలియదు, బై 100. సో R ఈజ్ ఈక్వల్ టు 8%. 8% ఇస్తే అదే సమ్మని 8% వడ్డీకి ఇస్తే 5 సంవత్సరాల్లోని మనకి 840 రూపాయలు అనేది వచ్చేస్తుంది. ఇది నార్మల్గా చేయడం. ఎందుకంటే సింపుల్గా కూడా చేయొచ్చు. ఎలా చూడండి, ఇక్కడ 5% వడ్డీ 8 సంవత్సరాలు. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5 8 40. సో 40% మనకి సమ్లోని అదే అసల్లోని 40% వడ్డీగా వస్తుంది. సో ఇక్కడ 40% అనేది 840. ఇక్కడ సేమ్ మనకి 840 రావాలి. అసల్లో 40% 840. సో ఇక్కడ మనకి 840 రావాలి. అంటే అసల్లో 40% వస్తే చాలు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 5 సంవత్సరాలు ఉంది. 5ని ఎంత పెట్టి గుణిస్తే మనకి 40 వస్తుంది? ఇంటూ 8. అంటే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదనమాట, ఆ 8 ఆన్సర్. సో ఇది తెలియాలి అంటే మీరు మల్టిపుల్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను అన్న విషయాన్ని మీరు ఆలోచించాలి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇది స్టాండర్డ్ మెథడ్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. పర్సంటేజ్ చదివిన తర్వాత ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి చూడండి. రెండో మెథడ్ కూడా మీకు అర్థమైంది కదా. ఇక్కడ 5% వడ్డీతో 8 సంవత్సరాలకి 40% వచ్చింది. సో ఇక్కడ కూడా 40% వచ్చి సరిపోద్ది. ఎందుకంటే 840 కదా, అక్కడ 840, ఇక్కడ 840. సో ఇక్కడ మనకి ఏమైనా 5 సంవత్సరాలు, టైం అనేది 5 సంవత్సరాలు. ఇక్కడ సమ్ x ఈజ్ ఈక్వల్ టు 40 రావాలి. సో x అనేది ఎంత అవుతుంది? 8 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 8% ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ ద 450 టు వైల్డ్ RS 81 యాజ్ ఇంట్రెస్ట్ at 4.5% per annum ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? ఓకే, ఇప్పుడు తెలుగులో చూద్దాం. రూపాయలు 550 అసలుపై 4.5% వడ్డీ రేటుతో 81 రూపాయలు వడ్డీ రావడానికి ఎంత కాలం పడుతుంది? ఇప్పుడు 81 అనేది ఈ 4 వడ్డీ అనేది 81 కదా. నార్మల్గా మీకు SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. SI అనేది 81 ఈజ్ ఈక్వల్ టు P అనేది 450, T అనేది సమ్ T, R అనేది 4.5, 100. ఓకే, ఈ పాయింట్ తీసేయాలనుకుంటే మన కింద ఈ పాయింట్ని తీసేసి మన కింద 0 వేసేసుకోవచ్చు. 81 ఈక్వల్ టు 450 ఇంటూ
టీ ఇంటూ 45 డివైడెడ్ బై 1000. ఓకే, 9 9లు 9 50లు, ఈ జీరోకి 5 1లు 5 20లు, 5 4లు 5 9లు, 9 9 క్యాన్సిల్ అయిపోయి టీ ఈజ్వల్ 4. సో టీ ఈజ్వల్ టు 4 ఆన్సర్ వస్తుంది. సో ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. ఈ 81 అనేది అసలులో ఎంత పర్సెంటేజ్? అసలు ఎంత? 450. ఎంత పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. ఈ జీరో 5 9లు 5 రెళ్ళు, 9 1లు 9 9లు, 9 రెళ్ళు 18, 18% కదా. ఈ 18% రావాలి. సో మనకి వడ్డీ రేట్ అనేది 4.5, టైం అనేది ఎంత వేస్తే 18% వస్తుంది? సో x ఈజ్ ఈక్వల్ టు 18/45, 4.5, 18 ఇంటూ 10 డివైడెడ్ బై 45. 9 రెళ్ళు 9 5లు, 5 1లు 5 రెళ్ళు, 2 రెళ్ళు 4, 4 ఇయర్స్ అన్నమాట. ఇది సింప్లెస్ట్ మెథడ్. ఇది కష్టంగా చేసే మెథడ్. కష్టం అంటే కష్టం ఏమి లేదు, సింపుల్, రెండు సింపులే. టైం కన్జ్యూమింగ్ ఈ మెథడ్, ఇది టైం కన్జ్యూమ్ చేయదు. టక 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 పని అయిపోద్ది, మీరు ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు. అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్స్ ఇన్ 6 years. 6 yearsలో ట్రిపుల్ అవుతుంది బై సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి 5 times? ఓకే, ఈ క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి. 2 విధాలు చెప్తాను. ఒకటి బేసిక్స్ ఉపయోగించి, 2 అత్యంత సింపుల్ మెథడ్, జస్ట్ ఇలా చూసి పెట్టవచ్చు. ఫస్ట్, సమ్ ఎంతో తెలియదు. సమ్ని అసలు ప్రిన్సిపల్ని పి అనుకోండి. సమ్మని పి అనుకోండి. టైం ఎంతో ఇచ్చాడు. టైం ఎంత? 6 years. ఓకే, ఎన్ని రేట్లు అవుతుంది? 3 times. ట్రిపుల్స్ అంటే 3 times. అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది? 2p వస్తుంది, అంతే కదా. అప్పుడే మొత్తం కలిపితే 3p అవుతుంది, అంటే 3 రెట్లు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం అడిగాడు? హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి 5 times. సేమ్ సమ్ అనేది పిఏ, టైం అనేది ఎంతో తెలియదు. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది 5 times అంటే 4p రావాలన్నమాట. 4p. అప్పుడు మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది? ఇక్కడ అమౌంట్ ఎంత అవుతుంది? అప్పుడు 3p అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ మన వీడికి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 5p ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2p. ప్రిన్సిపల్ ఎంత? p. టీ ఎంత? 6. ఆర్ ఎంత? తెలియదు. ఓకే, బై 100. ఇక్కడ ఎంత? ఇక్కడ సేమ్ అలా చూడండి. ఇక్కడ ఏమైనా ఇది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 4p. p ఎంత? ప్రిన్సిపల్ p. టీ ఎంత? మనకు తెలియదు, x. ఆర్ ఎంత అన్న విషయాన్ని మనం ఎలా అంటే, ఇక్కడ నుంచి ఆర్ని ఫైండ్ చేయండి. ఇక్కడ నుంచి ఆర్ ఎంత అవుతుంది? ఆర్ ఈక్వల్ టు 2p ఇంటూ 100 డివైడెడ్ బై 6p, అంతే కదా. ఈ 6 యువతల నుంచి అన్నింటి యువతల పట్టిపోతాయి. అప్పుడు ఇక్కడ p క్యాన్సిల్ అయిపోద్ది. 2 1 0 2 3 0 అంటే 100/3. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100/3. చూడండి, సేమ్ ఇంట్రెస్ట్ రేట్, ఒకే నిర్దిష్ట అసలు మొత్తం సరళ వడ్డీతో. రెండింటి దగ్గర కూడా వడ్డీ సేమే. ఓకే, డివైడెడ్ బై 100. ఈ p క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఏం మిగులుతుంది? 4 ఈక్వల్ టు 100 x డివైడెడ్ బై 3 ఇంటూ 100. ఈ 3 కిందకి ఎందుకు తెచ్చుకున్నా కూడా మీరు డౌట్ అడగండి, బేసిక్ మ్యాథ్స్ అది. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 12 years అన్నమాట. 12 years ఆన్సర్.
ఇప్పుడు నేను ఏదైతే చేశానో ఇది లెక్కలు రానోళ్ళు చేసే మెథడ్ అనుకోండి. అంటే అప్పుడే జస్ట్ ఏదో స్కూల్ నుంచో కాలేజ్ నుంచో పాస్డ్ అవుట్ అయ్యి ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే ఇలా చేస్తారు. ఇలా కాకుండా ఇంకో మెథడ్ అని చూడండి. మీరు ఈ మెథడే ఫాలో అవ్వండి. పి అనేది ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ పి అయితే ఇంట్రెస్ట్ అనేది ఎంత అయింది? సెటెన్ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్స్ అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది 2p జనరేట్ అవుతుంది. అప్పుడే సమ్ అంతా మొత్తం పి 2p కలిపి 3p అవుతుంది. అప్పుడు ట్రిపుల్ అయినట్టు. ఎన్ని సంవత్సరాల్లో? 6 ఇయర్స్లో. ఓకే, ఇది ఏమడిగాడు? వీడికి 5 టైమ్స్ కావాలి. 5 టైమ్స్ కావాలంటే ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి? 4p అవ్వాలి. అప్పుడు p ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5p అవుతుంది. సో వీడికి ఎంత కావాలి? 4p కావాలి. ఓకే, ఇక్కడ 2 పవర్ 1 వేసుకోండి. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ 4ని 2 పవర్ 2 కింద రాసుకోవచ్చు కదా. ఈ 1 ఈక్వల్ టు 6 ఇయర్స్ పట్టింది 1. అదే 2 అవ్వాలంటే 1 ఇటు పక్క 2తో మల్టిప్లై చేస్తే అది 2 అయిపోద్ది. ఇటు పక్క 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 ఈక్వల్ టు 12 ఇయర్స్ అనమాట. సో 12 ఇయర్స్ అంతే. అర్థమైంది అనుకుంటాను ఇది ఎలా చేయాలో. అది ఇదంతా చేస్తే 1 నిమిషం 2 నిమిషాలు పట్టుద్ది. ఇది చేస్తే జస్ట్ 10 సెకండ్ పట్టుద్ది. క్వశ్చన్ ఆన్సర్ పెడతారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ పర్సన్ బారోస్ Rs 5,000 ఫర్ 2 years at 4% per annum సింపుల్ ఇంట్రెస్ట్. 5,000 రూపాయలని 2 సంవత్సరాలకు 4% per annumతో సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఈ ఇమీడియట్లీ లెండ్స్ ఇట్ టు ది అనదర్ పర్సన్. బిజినెస్ మ్యాన్ అనుకుంటాడు వీడు. అనదర్ పర్సన్ at 6.1/4% per annum for 2 years. ఫైండ్ హిస్ గెయిన్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇది కూడా 2 మెథడ్స్లో చేయొచ్చు. మెథడ్ 1 నేను ఫస్ట్ చెప్తాను, మెథడ్ 2 కూడా చెప్తాను. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సెకండ్ మెథడ్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ని మనం పర్సంటేజ్లో తెచ్చేస్తాం బయటికి. ఫస్ట్ మెథడ్లో ఫైండ్ చేసి ఆ రెండింటిలోంచి సబ్స్ట్రాక్ట్ చేసి మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఒక వ్యక్తి 5,000 రూపాయలును 2 సంవత్సరాల కొరకు 4% వడ్డీతో అప్పుగా తెచ్చుకున్నాడు. అతను వెంటనే ఆ మొత్తాన్ని 5,000ని మరో వ్యక్తికి ఏటా 6.14% వడ్డీకి 2 సంవత్సరాలకి, అదే 2 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ లావాదేవీలో అతనికి 1 సంవత్సరానికి వచ్చే లాభం ఎంత? అర్థమైంది కదా. ఇక్కడ మీరు చేసేటప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు పర్ ఇయర్ అనే విషయాన్ని గమనించకపోయినా, 1 సంవత్సరానికి అనే విషయాన్ని గమనించకపోయినా మీరు ఏం చేస్తారంటే తొప్పెట్టి వచ్చేస్తారు. ఈ 2 ఆన్సర్లు ఇస్తాడు ఇటు. నేనైతే ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తాను. ఇది చూసిన వెంటనే ఇంక వేరే థాట్ లేకుండా 1 2.5 అని చెప్పేస్తాను ఆన్సర్. ఎందుకంటే దీన్ని 2 చేస్తే ఇది వస్తుంది ఖచ్చితంగా. సరే ఆడికి వచ్చే లాభం ఇంతే, దీన్ని బై 2 చేసి ఈ ఆన్సర్ వేసాడు అనమాట. చూద్దాం. ఇప్పుడు నేను కూడా చెక్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఏం చేయడం. చూద్దాం. ఫస్ట్ మెథడ్ 1. మెథడ్ 1 ప్రిన్సిపల్ ఎంత? 5,000 రూపాయలు. టైం ఎంత? 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. ఓకే, ఈడు తీసుకున్నాడు. ఈడు ఇప్పుడు ఇంకొకరికి వడ్డీకి ఇచ్చాడు. ఈడి నుంచి ఇంకొకరికి వెళ్ళింది. ఈడి పేరు శివ అనుకోండి.
ఈడు ఇంకొకరికి వడ్డీకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. టైం కూడా 2 years ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం మార్చాడు. 6.1/4% అంటే 25/4% ఇచ్చాడు అన్నమాట. ఓకే, 2 సంవత్సరాలకని. వీడికి ఇక్కడ 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ అవుతుంది? 4 2 8% అవుతుంది. అంతే కదా, 4 8 8% ఆఫ్ 5,000 అవుతుంది. అంటే 400 అవుతుంది. వీడికి 2 సంవత్సరాలకి వీడికి వడ్డీ 400 అవుతుంది. వీడికి ఇక్కడ ఎంత వడ్డీ వస్తుంది? ఇంకొకటి అప్పు ఇచ్చాడు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 × 25/4 వేస్తే 2 1 2 2 అంటే 25/2% ఆఫ్ 25/2% అంటే 100% ఆఫ్ 5,000 వస్తుంది వీడికి. అంతే కదా, 2 zeros 2 zeros 2 1 2 25. సో 25 625. వీడికేమో 625 రూపాయలు ఇక్కడ వచ్చింది. వీడికి కట్టాల్సిందేమో 400 రూపాయలు అక్కడ. సో వీడికి మిగిలింది 2 సంవత్సరాలకి వీడికి మిగిలింది ఎంత? 625 మైనస్ 400 225. 2 సంవత్సరాలకి వీడికి మిగిలింది. సో ఇక్కడ మనల్ని ఏమడిగాడు? పర్ ఇయర్, 1 సంవత్సరానికి వాడికి ఎంత లాభం వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ హాల్లోని కంగారుగా ఇక్కడ దాకా చాలా బాగా చేసాం, వెరీ సూపర్, నేను బాగా చేస్తాను, నేను ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి ఇది పెట్టి వచ్చేస్తారు. ఇది పెట్టి వచ్చిన వెంటనే ఒక కీ వచ్చిన తర్వాత తెలుస్తుంది నువ్వు పెట్టింది రాంగ్ అలాగని. అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా క్వశ్చన్ చదివితే అప్పుడు నీకు అర్థమవుతుంది. పర్ ఇయర్ అంటే ఎన్ని సంవత్సరాలకి? మొత్తం ఇది 2 సంవత్సరాలకి. అప్పుడు పర్ ఇయర్ కావాలంటే 225/2 అంటే 112.5. ఒక సంవత్సరానికి ఆడికి ఇంత లాభం వస్తుంది. ఆడు ఇంకొకరి దగ్గర నుంచి, నా శివ అనేవాడు ఇంకొకరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని, అది నాగార్జున, ఈ కింద నాగార్జున అనుకోండి, నాగార్జునకి ఏమో కొద్దిగా ఎక్స్ట్రా వడ్డీకి అప్పు ఇచ్చేస్తే ఆడికి సంవత్సరానికి 112.5 రూపాయలు లాభం వస్తుంది. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్లో మీరు అది పైన ఫైండ్ చేయాలి, కింద ఫైండ్ చేయాలి, ఆ రెండింటిలోంచి ఒకదానిలోంచి ఒకటి తీసేయాలి. ఇలా కాకుండా రెండో మెథడ్ చెప్తాను వినండి, మెథడ్ 2 చెప్తాను వినండి. ఫస్ట్ ఆడు ఎన్ని సంవత్సరాలు తెచ్చుకున్నాడు? ఆడు ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ అనేది ఇద్దరికి సేమ్ కదా, ప్రిన్సిపల్ అనేది 5,000. సో దాన్ని అలా ఉంచండి. ఫస్ట్ వీడు తెచ్చుకోవడం 2 సంవత్సరాలకు అప్పు తెచ్చుకున్నాడు. వీడికి పడ్డ ఇంట్రెస్ట్ ఏమో 4%. 2 సంవత్సరాలకి వీడికి ఎంత అవుతుంది? అప్పుడు ఎంత వడ్డీ అనేది ఎంత అవుతుంది? 8% అవుతుంది. అంతే కదా, 4 × 2 8% అవుతుంది. వీడు ఎంతకి ఇచ్చాడు? ఇంకొకరికి ఇచ్చాడు కదా, 2 సంవత్సరాలకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 25/4 ఇచ్చాడు. సో ఇక్కడ ఎంత అవుతుంది? 25/4 × 2 సో 12.5 అవుతుంది పర్సెంటేజ్. 2 సంవత్సరాలకి వీడికి కట్టాల్సింది 8%, వీడికి వచ్చిందేమో 12.5%. సో అంటే వీడికి ఎంత మిగిలినట్టు? 12.5లోంచి 8% తీసేయండి, 4.5%. ఎంత మిగిలింది వీడికి 2 సంవత్సరాలకనే? సో అప్పుడు సంవత్సరానికి 4.5/2 ఇంత పర్సెంటేజ్ మిగులుతుంది. సో 4.5/2 × 100 × 5,000 వేయండి. ఇదే మనకు వచ్చే ఆన్సర్. ఈ 2 సున్నాలకి, ఈ 2 సున్నాలకి, ఈ 2కి, ఈ 25కి పోయిందా? ఇప్పుడు 45/10 × 25. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసిన పర్లేదు, క్యాన్సిల్ చేయకుండా పైన ఉన్న 45 × 25 వేయండి. 45 × 25, 5 5 25, 2 5 4 20, 22, 2 5 10, 2 4 8 9. ఓకే, 5 2 11. కింద 10 ఉంది కాబట్టి ఒక పాయింట్ తర్వాత ఒక డిజిట్ తర్వాత చొక్కేడ్చుకుంటారు. సో 112.5 డైరెక్ట్గా ఆన్సర్ వచ్చిందా?
జస్ట్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఆడు వడ్డీ కట్టాలి లెక్కేసుకున్నారు, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వడ్డీ కట్టాలి లెక్కేసుకున్నారు. ఈ వీటికి వచ్చిన వడ్డీలోంచి కట్టాల్సిన వడ్డీని తీసేశారు, మిగిలింది వీటికి లాభం. అది 2 సంవత్సరాలకి. సో ఆ 2 సంవత్సరాలకి మిగిలిన దాన్ని బై 2 చేశారు. బై 2 చేసి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ ప్రిన్సిపల్ కట్టేశారు. అంతే ఆన్సర్ వచ్చింది. సో అంటే ఇది సింపుల్గా మీకు అనిపిస్తుంది, ఈ మెథడ్ అనేది సింపుల్గా బాగుంది అంతా, కానీ ఎక్కువ టైం పట్టేస్తుంది. మొత్తం అంతా కూడా పేపర్ మీద పని చేయాలి. ఇది సగం పని అంతా బ్రెయిన్లోనే అయిపోద్ది. నువ్వు ప్రిన్సిపల్ని జస్ట్ రాసుకుంటావు, వెంటనే ఇక్కడ చూస్తావు. ఫస్ట్ తీసుకున్నప్పుడు 4% తీసుకున్నాడు, 2 yearsకి తీసుకున్నాడు అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ ఈడు కట్టాల్సింది 8% అని ఇక్కడ రాసుకుంటావు. ఆ తర్వాత ఇక్కడేమో 2 into 6 1/4 వేసుకుంటావు. 2 into 4 6 24 25/4 వేసుకుంటావు. ఇక్కడ వీడికి వచ్చిందేమో 12.5 అని చెప్పి చూసుకుంటావు. చూసుకొని వీడికి ఎంత మిగులుతుందంటే 4.5 2 సంవత్సరాలకి 2/2 వేసుకుంటావు. బై 2 వేసుకుంటే ఇంత పర్సెంటేజ్ ఏమన్నా వీడికి 1 సంవత్సరం మిగులుతున్నట్టు బై 2 వేసుకుంటే. సో 4.5/2% ఆఫ్ 5,000 వేసుకుంటాం. పక్కన సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా? అది నెక్స్ట్ క్వశ్చన్. కొద్దిగా పేపర్ యూసేజ్ అనేది బాగాలేదే, కొద్దిగా నెక్స్ట్ టైం నుంచి ఒక పద్ధతి ప్రకారం రాద్దాం. ఏ పర్సన్ డిపాజిటెడ్ సమ్ మనీ అట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 3 years. He had deposited this money at 2% higher rate. He would have fetched the Rs 360 more. Find the amount of the money deposited. ఓకే, తెలుగులో కూడా చెప్తాను, ఇప్పుడు వినండి. ఒక వ్యక్తి కొంత సొమ్మును 3 సంవత్సరాల పాటు ఒక సరళ వడ్డీ రేటు వద్ద డిపాజిట్ చేశాడు. ఓకే, 3 సంవత్సరాలకి. అతను ఒకవేళ 2% ఎక్కువ వడ్డీ రేటు వద్ద డిపాజిట్ చేసి ఉంటే, అంటే ఇంతకుముందు ఎంతో సపోజ్ X% చేశాడు, ఇప్పుడు దాన్ని X+2% చేసుంటే 2% వడ్డీ పెంచుంటే అతనికి 360 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి అదనంగా 3 సంవత్సరాలకి. అయితే అతను డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత? ఓకే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి అర్థమై ఉంటుంది, చెప్తాను చూడండి. చాలా మంచి సమ్ము. ఇలాంటివి ట్రిక్కీగా ఉంటాయి, మిగిలిన నుంచి మనల్ని వేరు చేసేది ఎలాంటి సమస్య. ఓకే, 3 సంవత్సరాలకి కదా, టైం ఎంత తీసుకున్నట్టు 3 సంవత్సరాలకి. ఫర్ సపోజ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అనుకుందాం, ఇక్కడ కూడా సేమ్ 3 సంవత్సరాలకే. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ X అనుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో X+2. ఓకే, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వడ్డీ అవుతుంది 3 సంవత్సరాలకి? 3x అవుతుంది, అంటే టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 3 into X+2 అంటే 3x+6. ఓకే, ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ రేట్ ఆఫ్, ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజో, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 3x, ఇక్కడ 3x క్యాన్సిల్ అయిపోతే ఇంకా 6% అనేది ఈ 360 అనమాట. అదే కదా ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ 3x వస్తుంది, ఇక్కడ 3x వస్తుంది, ప్లస్ 6 వస్తుంది. ఇక్కడ చూడండి 3 సంవత్సరాలకి ఆ డిపాజిట్ చేస్తాడు. ఒకవేళ 2% ఎక్స్ట్రా వడ్డీతో డిపాజిట్ చేస్తే, ఈ 2% ఎక్స్ట్రా వడ్డీతో డిపాజిట్ చేస్తే ఆడికి ఈ 360 అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ 2% ఎక్స్ట్రా వడ్డీతో డిపాజిట్ చేయడం వల్ల ఆడికి వచ్చింది 6% అనమాట. సో ఈ 360 అనేది 6%. అప్పుడు 100% ఎంత? ఇది ఎలా వేసానో మళ్ళీ అడగండి. ఇందాకే మీకు చాక్లెట్లకు చెప్పాను, 100 చాక్లెట్లు 10 మందికి ఈక్వల్గా పంచింది. ఆ తర్వాత ఇద్దరికి ఎన్ని వచ్చాయంటే, ఫస్ట్ 100 చాక్లెట్లు డివైడ్ బై 10 మందికి చేస్తే ఒకరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి, అప్పుడు ఇంటూ 2 చేస్తే ఇద్దరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి. ఇక్కడ అలాగే సేమ్ 6%ని 360ని 6%తో డివైడ్ చేస్తే 1% ఎంత అన్నది వస్తుంది. దాన్ని ఇంటూ 100 చేస్తే మనకి సొమ్ము ఇప్పుడు 100%. అసలు ఇప్పుడు 100%, ప్రిన్సిపల్ ఇప్పుడు 100%. సో 100% చేస్తే మీకు అసలు వస్తుంది 6 1 6 6. సో 6,000 అనేది ప్రిన్సిపల్. బాగుంది కదా సమ్ము? సారీ 6,000, ఇది కాదు, ఇది